మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఆనంద ప్రదాత అయిన దేవుడు, జీవప్రదాత అయిన దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికే చెందునుగాక. ఈ నూతన దినములో దేవుడు మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, అన్యజనులందరూ మనల్ని మీరు ఆశీర్వదించబడిన వారండి అని అంటారు. దేవుడిచ్చిన వాగ్దానం. అందరి చేత మనం ఆశీర్వదించబడిన వారిగా, ఎందుకంటే మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, మన దేవుడు మనల్ని దీవించే దేవుడు. అంతేకాదు, ఈ వాగ్దానంలో దేవుడు చెప్తున్నాడు, ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు. ఆనందకరమైన దేశంలో నివసించబడిన వారమై ఆశీర్వదించబడిన వారంగా మనం ఉంటాం. ప్రపంచంలో సుమారు 280 దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నిటిలో ఎక్కడ చూసినా వేదన ఉంటుంది, కష్టం ఉంటుంది, గోల ఉంటుంది, అల్లర్లు ఉంటాయి, రకరకాల రాజకీయ ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు ఉంటాయి. మరి అయితే ఈ ఆనందకరమైన దేశం ఎక్కడానంటే, ఈ ఆనందకరమైన దేశం అనేది మనం ఏదో పాస్పోర్ట్ తీసుకుని వీసా తీసుకుని వెళ్ళే ప్రదేశం కాదు. నువ్వు ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో ఉంటావో, కీర్తన గ్రంథంలో చెప్పబడినట్లు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఎక్కడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభుని మనసా వాచా కర్మన హృదయపూర్వకంగా పూజిస్తున్నావు, నువ్వు ఆనందమైన పరిస్థితిలో ఉంటావు, ఆనందకరమైన జీవితాన్ని నువ్వు గడుపుతావు. లోకమంతా రకరకాల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, లోకమంతా అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉంటే నీ హృదయంలో ఉన్న సంతోషం ఉప్పొంగుతుంది, ఆనందం ఉప్పొంగుతుంది, పరవశిస్తావు. ఆ దేవునిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభులో ఉన్న ఆశీర్వాదం అలాంటిది. ఆ ఆనందకరమైన దేశంలో మనం ఆశీర్వదించబడిన వారముగా ఉంటాం. ఒకవేళ ఇంతవరకు నువ్వు రక్షించబడి కూడా ఏదైనా వేరే వేరే పరిస్థితుల వల్ల నువ్వు దేవునికి దూరం అయితే, ఆనందాన్ని పోగొట్టుకుంటే, ఈ వాగ్దానం నీకోసమే. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని దగ్గరికి రా, ఆనందాన్ని ఇచ్చే దేవుని దగ్గరికి రా. దుఃఖం దగ్గర ఎందుకుంటావు? దుఃఖం వైపు ఎందుకు పరిగెడతావు? మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు కదా. ఆయన ఆశ్రయిస్తే నీకు సంతోషం ఉంటుంది కదా. దేవుని దగ్గరికి వస్తే సరిపోతుంది. ఆ దేవుడు నిన్ను ఆనంద మార్గమున నడిపించే దేవుడు. ఒకవేళ రకరకాల కష్టాలు, రకరకాల ఇబ్బందులు వీటి మధ్యన కొట్టుమిట్టాడుతుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నా చెంతకి రా. ఈ మలాకీ గ్రంథం అంతా నీ యజమానిని నువ్వు గుర్తించావా, నీ యజమానిని చెంతకు నువ్వు వెళ్ళావా అనే అంశం మీదే ఈ మలాకీ గ్రంథంలో ఉన్న 4 అధ్యాయాలు మాట్లాడతాయి. నువ్వు యజమానుని దగ్గరకు వస్తే, నువ్వు యజమానునికి ఇవ్వాల్సింది ఇస్తే, నీ యజమానుని దగ్గర దొంగిలించకుండా ఉంటే ఆనంద దేశంలో ఉంటావు, ఆశీర్వదించబడిన వాడిగా ఉంటావు. ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నా ప్రియ సహోదరి సహోదరుడా. నీ యజమానుడు ఎవరు? నీ నాయకుడు ఎవరు? నువ్వు ఎవరిని నమ్ముకున్నావు? నువ్వు ఎవరిని నమ్ముకున్నప్పటికీ నీకు దుఃఖమే మిగులుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు అనే యజమానుణ్ణి నువ్వు నమ్ముకుంటే, నీ సమీప బంధువైన యేసుక్రీస్తు ప్రభువుని మీద నువ్వు ఆనుకుంటే, నువ్వు ఆనంద దేశంలో ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇప్పటి వరకు ఆనందం లేకుండా దుఃఖంతో, నిట్టూర్పులతో, విచారాలతో బ్రతుకుతున్నారా? ఆశీర్వాదం అనేది కనుచూపు మేరలో కనిపించట్లేదా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే కదా మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో, ఆనందపూర్వమైన దేశంలోనికి వెళదాం, దేవుని చేత ఆశీర్వదించబడదాం. మీరందరూ ఆశీర్వదించబడాలని మా అనునిత్య ప్రార్థనలు, అనుదిన ప్రార్థనలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తప్పక అందరం ఆశీర్వదించబడాలి. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. దేవుని సేవకునిగా మిమ్మల్ని అందరినీ నేను ఆశీర్వదిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆనందపురంలోనికి నడిపించి
ఆశీర్వదించబడిన వారిని అన్యజనుల చేత చెప్పబడుతురుగాక. వాగ్దానాన్ని స్వతంత్రించుకో, ఆనందంగా ఉండు. దేవుడి మాటలు దీవించునుగాక. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రం. జీవమానికి వందనాలయ. ఆనందపురంలోనికి మమ్మల్ని నడిపించి ఆశీర్వదమిచ్చి అన్యుల చేత మీరు ఆశీర్వదించబడిన వారిని నాయన చెప్పి నీ నామమును ఉన్నతం చేర్చిన దేవుడా, నీకు స్తోత్రం. నాయన ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఆశీర్వాదమునకు కారకులుగా చేసినందుకే నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.